9వ శతాబ్దంలో చైనాలోని టాంగ్ సామ్రాజ్యం నుండి బయలుదేరి మలేషియా, ఇండోనేషియా, భారత్ మీదుగా పర్షియా చేరుకోవలసిన ఒక అరేబియన్ నౌక అనుమానాస్పద రీతిలో నీట మునగడం అయితే జరిగింది. 1100 సంవత్సరాలు సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న ఈ నౌక భారత్, చైనా, దక్షిణాసియా చరిత్ర గురించి ఏం చెబుతుంది అనే విషయాలు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. 1997-8 మధ్యలో వెలికి తీసిన తర్వాత ఇందులో దొరికిన నిధి నిక్షేపాలు ఏంటి, ఇది మన చరిత్ర గురించి ఏం చెప్పబోతుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే సింగపూర్ లోని ఏషియన్ సివిలైజేషన్ మ్యూజియం కి వెళ్లాల్సిందే. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మ్యూజియంలోని మొదటి ఛాంబర్లోకి అడుగు పెట్టగానే మేము ఆశ్చర్యానికి లోనయ్యాం. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1100 సంవత్సరాలు పురాతనమైనవి అయినా కూడా ఇప్పుడే తయారు చేసిన వాటిలా ఎంతో కొత్తగా ఉన్నాయి కదా. అందున మనం గమనించాల్సింది ఏంటంటే అందులో ఉన్న డిజైన్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, కలర్స్ కానీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఈ ఛాంబర్లో మీరు చూసే ప్రతి వస్తువు కూడా కాకపోతే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీటిని కూడా
బుద్ధునికి చెందినవే. ఒకసారి మనం గమనించినట్టయితే గౌతమ బుద్ధుడిని టిబెట్ లో ఒక రూపంలో పూజిస్తే చైనా వాళ్ళు ఇంకో రూపంలో పూజిస్తున్నారు. అదే థాయిలాండ్ కి వచ్చేసరికి మంచి మంచి డ్రెస్సులు పెట్టి కిరీటాలు వేసి అలంకరణ చేసి చాలా అందంగా పూజిస్తున్నారు. మొత్తానికి విషయం ఏంటంటే రూపాలు వేరైనా కూడా వీళ్ళందరూ పూజించేది ఎక్కువగా గౌతమ బుద్ధుడినే. ఇప్పుడు మనం చూసేవన్నీ గూడా గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నమాట. 10వ శతాబ్దంలో చైనా, మయన్మార్, బర్మా, థాయిలాండ్ ఇలాంటి దేశాల్లో ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకునేవారంట. వీటి డీటెయిలింగ్ చూడండి ఎంత బావుందో. డైమండ్స్, పర్ల్స్ అండ్ గోల్డ్ ప్లేటింగ్ చేసి ఆ కాలంలో ఇలాంటి ఫినిషింగ్ తీసుకొచ్చారంటే చాలా గొప్ప విషయం. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. మొసలి, చేప, మేక, ఏనుగు ఈ ఆకారాలన్నీ కలిపిన ఒక విగ్రహం అయితే ఇది. దీన్నే మకర అని కూడా అంటారు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సంబంధించిందే. గంగా నది యొక్క వాహనం కింద దీన్ని కొలుస్తారు. ఈ విషయం నేను భారతదేశంలో అయితే ఎక్కడా చూడలేదు. కానీ మయన్మార్ అండ్ మలేషియా దేశాల్లో దీన్ని వాటర్ గాడెస్ అని పిలుస్తారు. అంటే నీటి దేవత అన్నమాట. 9వ శతాబ్దంలో సుమత్రా దీవుల్లో దొరికిన ఆయుధాలు. ఇప్పుడైతే మనం మెక్సికో జోన్‌లోకి వచ్చేసాం. మనం ఫస్ట్ చూడబోతుంది చికోమికోటోల్ అంటారు. ఈ దేవుడిని పూజిస్తే వ్యవసాయం బాగా జరిగి దిగుమతి ఎక్కువగా వస్తుందని ఇక్కడ వాళ్ళు నమ్మేవారు. ఈ విగ్రహం పేరే తేలోక్ అంటారు. ఈయన వరుణ దేవుడు. సకాలంలో వర్షాలు కురవాలని ఈయనకి పూజించేవారు. అంతేకాదు ఈ మెక్సికోలో ఉన్న దేవాలయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అసలు వారి దేవాలయాల్లో స్ట్రక్చర్ ఇలాగా పెట్టడానికి కారణం ఏంటో ఇప్పటికీ కూడా ఎవరికీ తెలీదు. ఇప్పుడు మనం ఈ మునిగిపోయిన టాంగ్ నౌక ఏదైతే ఉందో అందులోంచి వెలికి తీసిన బంగారు ఆభరణాలు మరియు దుస్తులు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఇవి 18వ శతాబ్దంలో చైనాలో వాడిన టేబుల్ స్క్రీన్స్ అన్నమాట. మనం ఇప్పుడు చూస్తున్నదే గో గేమ్ అంటారు. ఇది 4000 సంవత్సరాల పురాతనమైన ఆట. చైనాలో మొదలయ్యింది. ఒకే వీడియోలో చైనా, భారత్, మలేషియా, ఇండోనేషియా, మెక్సికో వంటి దేశాల సంస్కృతిని మీ ముందుకు తీసుకురావాలన్న మా ప్రయత్నం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకైతే మీ ఫీడ్‌బ్యాక్ తెలియజేయండి. థాంక్ యూ.